ప్రశాంతంగా ఉన్న శ్రీలంక ప్రస్తుతం చైనీస్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇక కొలంబియాలో గ్యాంగ్ వార్లు మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ చైనీస్ సైబర్ క్రైమ్ సిండికేట్లు అక్రమంగా తమ బేస్లను శ్రీలంకకు మార్చుకుంటున్నాయి. ఇది శ్రీలంక సీనియర్ పోలీస్ అధికారులకు తలనొప్పిగా మారింది. చైనీస్ పౌరుల వీసా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేదంటే గ్యాంగ్ వార్లతో శ్రీలంక మొత్తం రక్తం ఏర్లై పారుతుందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే వీరి వల్ల దేశ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని కూడా పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చైనీస్ మాఫియా శ్రీలంకలో చేస్తున్న దందాల గురించి ఒక లుక్ వేద్దాం. చైనీస్ మాఫియా క్రమంగా శ్రీలంకను అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఇంటర్నేషనల్ చైనీస్ సైబర్ క్రైమ్ సిండికేట్స్ కొలంబోను బేస్ చేసుకుంది. అయితే ఈ గ్యాంగ్కు సంబంధించి 2 గ్రూపులు కొలంబోలో కిడ్నాప్లు, హత్యలకు పాల్పడుతున్నాయి. దీంతో శ్రీలంక పోలీస్ అధికారులు అలర్టయ్యారు. వెంటనే చైనీస్ పౌరుల వీసా నిబంధనలు కఠినతరం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక చైనా పౌరులకిచ్చే వీసాలను ఈ సిండికేట్లు దుర్వినియోగం చేస్తున్నాయి. సుమారు 1000 మంది విదేశీయులకు శ్రీలంక వీసాలిచ్చింది. వారిలో చైనాకు చెందినవారు, కాంబోడియన్లు, మయన్మార్, వియత్నాం పౌరులకు ఉదారంగా వీసాలిచ్చింది. వీరంతా శ్రీలంకలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో వీరు గ్యాంగ్ వార్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా చైనా పౌరుడి మృతదేహాన్ని పోలీసులు గత నెల 23న ఎహెలియాగోడా ప్రావిన్స్లో కనుగొన్నారు. దీంతో శ్రీలంకలో ఇంటర్నేషనల్ మాఫియా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని అధికారుల దృష్టికొచ్చింది. ఇలా చనిపోయిన వ్యక్తి ఎవరా అని అధికారులు విచారణ జరిపితే చైనాకు చెందిన వ్యక్తి హౌపాన్ కాంబోడియా పాస్పోర్ట్ తీసుకుని 6 నెలల క్రితమే కంబోడియా నుంచి శ్రీలంకలో ఫేక్ పాస్పోర్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇక శ్రీలంక పోలీసుల సమాచారం ప్రకారం హౌపాన్ అంతర్జాతీయ చైనీస్ సైబర్ క్రైమ్ సిండికేట్లో సభ్యుడని శ్రీలంక పోలీసులు బలంగా నమ్ముతున్నారు. తర్వాత అతడి పాస్పోర్ట్ను పరిశీలిస్తే ఫేక్ అని తేలింది. అతని బ్యాగ్ సోదా చేస్తే మరో పాస్పోర్ట్ లభించింది. ఇక ఈ పాస్పోర్ట్ విషయానికొస్తే ఇది దక్షిణ అమెరికాలోని సురినామ్ విడుదల చేసినట్టు చూపిస్తోంది. అయితే ఈ 2 పాస్పోర్ట్లలో ఫోటో మాత్రం ఒకటిగానే ఉంది. కానీ పేర్లు మాత్రం వేరుగా చేయించాలనుకున్నాడు. ఇక అతడి వ్యాపారం విషయానికొస్తే కంబోడియాలో మాదిరిగానే శ్రీలంకలో సైబర్ క్రైమ్ దందా ప్రారంభించాలనుకున్నాడు. ఇక శ్రీలంక పోలీసుల విచారణలో తేలిందేమిటంటే హౌపాన్ ఒక్కడే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బయటికి వెళ్లాలంటే తన చైనీస్ చెఫ్ను, అలాగే ఫిజియోథెరపిస్టును, ఒక డ్రైవర్ను వెంట తీసుకెళ్తుంటాడు. వారికి నెలకు 3000 అమెరికన్ డాలర్లు వేతనాలిస్తాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 2,85,000 వరకు చెల్లిస్తాడు. అలాగే తన వెంట 31 ఏళ్ల వియత్నాం గర్ల్ ఫ్రెండ్ కూడా తెచ్చుకుతాడు. ఇక ఆమె తనకంటే ఓ ఏడాది పెద్దది. వీరితో పాటు ఓ పెంపుడు కుక్క ఎల్లప్పుడూ తన వెంట ఉండాల్సిందే. ఇక విచారణలో తేలిందేమిటంటే హౌపాన్ తన జీవితంలో ఎక్కువ భాగం కంబోడియాలోనే గడిపాడు. అక్కడ పలు వ్యాపారాలు చేశాడు. రిసార్ట్స్, బ్యూటీ సెలూన్స్ ఇవన్నీ పైకి చూపించేందుకు ఫ్రంట్ లైన్ బిజినెస్లు. వాస్తవానికి అతను చేసేది అంతా సైబర్ క్రైమ్ ఆపరేషన్స్. ఇతడికి చైనీస్ హాకర్స్తో పాటు చైనాకు చెందిన కొన్ని కరుడుగట్టిన గ్రూపులు హౌపాన్ ద్వారా తమ దందా కొనసాగిస్తున్నాయి. అయితే హౌపాన్ అకస్మాత్తుగా కంబోడియా నుంచి తన మకాం శ్రీలంకకు మార్చాడు. శ్రీలంకలో కూడా అలాంటి కంపెనీని ప్రారంభించాలనుకున్నాడని శ్రీలంక ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కంబోడియాలో అతడు సైబర్ మోసాలు చేస్తూ మిలియన్ల కొద్దీ అమెరికా డాలర్లు సంపాదించాడు. అయితే సంపాదించిన డబ్బు చైనీస్ క్రిమినల్ నెట్వర్క్కు అప్పగించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో చైనీస్ గ్యాంగ్ హౌపాన్ను చంపడానికి కంబోడియాకొస్తే అతడు కంబోడియా నుంచి శ్రీలంకకు పారిపోయాడని తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్న చైనీస్ క్రిమినల్ నెట్వర్క్ హౌపాన్ అంతు చూడ్డానికి ఏడాది ఏప్రిల్లో శ్రీలంకలో ఎంట్రీ అయ్యింది. కాగా హౌపాన్కు కూడా తనను చైనీస్ క్రిమినల్ సిండికేట్ వెంటాడుతోందని తెలుసుకున్నాడు. దీంతో అతడు పలుమార్లు ఇళ్లను మార్చాడు. అయితే చివరగా కొలంబోలోని యూనియన్ ప్లేస్ ఏరియాలో అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్లో అద్దెకు ఇళ్లు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అయితే గత నెల అంటే జూలై 22న హౌపాన్ కొలంబో నగరంలో తన లగ్జరీ ఎస్యూవీలో ప్రయాణిస్తున్నప్పుడు అతన్ని కిడ్నాప్ చేసింది చైనీస్ గ్యాంగ్. కొలంబోలోని సస్పెన్స్ బ్రిడ్జి వద్ద అతడు, అతని డ్రైవర్తో పాటు 2 చైనీయులు అంతా కలిసి అర్ధరాత్రి సస్పెన్స్ బ్రిడ్జి వద్ద షిప్పింగ్ లేదా చేపలు పడుతున్న సమయంలో చైనీస్ మాఫియా గ్రూప్ ఓ వ్యాన్లో ఆయుధాలతో వచ్చింది. వచ్చి రాగానే మాఫియా గ్యాంగ్ హౌపాన్ డ్రైవర్ను, అతడి బాడీగార్డ్ను చితకబాదారు. వెంటనే అతన్ని తమ కారులో బలవంతంగా ఎత్తుకుని వెళ్లింది. అతన్ని నేరుగా మారుమూల ప్రాంతమైన
కరానాదానా ఏరియాకు తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. కిడ్నాపర్లు అతన్ని దారుణంగా చితకబాదారు. అతడి మొబైల్ ఫోన్ ఇవ్వమని డిమాండ్ చేశారు. అయితే షిప్పింగ్ చేస్తున్నప్పుడు తన వెంట మొబైల్ ఫోన్ ఉంచుకున్నాడు. అయితే కిడ్నాపర్లు చితకబాదిన మొబైల్ ఫోన్ గురించి పెదవి విప్పలేదు. గ్యాంగ్ సభ్యులు హౌపాన్ చెప్పేది నమ్మడం లేదు. అతడి మొబైల్ ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక గ్యాంగ్ సభ్యులు అతని మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంక్ లావాదేవీలు చూడాలనుకున్నారు. ఇక గ్యాంగ్ సభ్యుల వాదన ఏంటంటే హౌపాన్ కంబోడియా బ్యాంక్లో మిలియన్ల కొద్ది డాలర్లు డబ్బు దాచుకున్నాడని అనుమానిస్తున్నారు. ఇక చైనీస్ గ్యాంగ్ హౌపాన్ మొబైల్ కోసం కొలంబో షిప్పింగ్ చేసిన ప్రాంతానికొచ్చి గాలించడం మొదలెట్టారు. అదే సమయంలో హౌపాన్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా హౌపాన్ ఆచూకీ కోసం గాలింపు మొదలెట్టారు. వెంటనే పోలీసులు బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు గ్యాంగ్ సభ్యులను గమనించారు. వెంటనే వారి ఫోటోలను తీసుకున్నారు. ఈ ఫోటోలను చూసిన హౌపాన్ డ్రైవర్ బాడీగార్డ్ ఇద్దరు వ్యక్తులు తమ బాస్ను తీసుకెళ్లింది వీరే అని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్యాంగ్ సభ్యుల ఫోటోలను పోలీసులు బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు షేర్ చేశారు. హౌపాన్ కోసం దర్యాప్తు చేస్తుంటే అతడి మృతదేహం నిర్మానుష్య ప్రాంతంలో లభించింది. హౌపాన్ను అపహరించి హత్య చేసిన తర్వాత శ్రీలంక నుంచి ఈ మాఫియా సభ్యులు పారిపోవాలనుకున్నారు. శ్రీలంక నుంచి సింగపూర్కు వయా ఇండియా ద్వారా ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ కూడా తీసుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఇద్దరిని విమానం ఎక్కేటప్పుడు పట్టుకున్నారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 గ్యాంగ్ సభ్యులు దేశం నుంచి పారిపోయారని పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. ఇక కొలంబో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నిశాంత సొయాసా మీడియాతో మాట్లాడుతూ ఈ కిడ్నాప్లో మొత్తం 8 మంది పాల్గొన్నారని, వారిలో 3 ఇంకా శ్రీలంకలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. చైనీస్ అధికారులు కూడా వారిని చైనాకు రప్పించుకోవడానికి అంగీకరించారు. అయితే దేశం నుంచి పారిపోయిన 3 త్వరలోనే శ్రీలంకకు వస్తారని నమ్మకంగా ఉన్నారు. ఇక విచారణలో తేలిందేమిటంటే ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్ ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆపరేట్ చేస్తోందని. హౌపాన్ విషయానికొస్తే అతడొక ఆర్గనైజేషన్కు హెడ్గా వ్యవహరించి మిలియన్ల కొద్ది డాలర్లు నొక్కేశాడని తెలిపారు. కిడ్నాప్ సమయంలో అనుకోకుండా ఎయిర్ పిస్టల్ సస్పెన్స్ బ్రిడ్జి సముద్రంలో పడిపోయిందని కిడ్నాపర్లు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. దీంతో శ్రీలంక నేవీ డైవర్స్ సముద్ర గర్భం నుంచి హౌపాన్ మొబైల్ ఫోన్తో పాటు ఎయిర్ పిస్టల్ వెలికి తీశారు. ఇక చైనీస్ గ్యాంగ్ సభ్యులు వ్యాన్ను ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాలో వదిలేసి పారిపోయారు. ఒక వాకీటాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇక చైనీస్ గ్యాంగ్ మొబైల్ ఫోన్ వాడితే పట్టుబడతామని వాకీటాకీ వాడారు. ఇక చైనీస్ మాఫియా శ్రీలంకలో హోటల్స్, లగ్జరీ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. వారందరికీ లీజిన్ అనే వ్యక్తి నివాసం కల్పించాడు. ఇక చైనీస్ మాఫియా కొలంబోలో షెల్ కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉద్యోగులంటూ వీసాలు దక్కించుకుంటున్నారు. ఇక్కడికొచ్చిన వారు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కొలంబోలో 10 సైబర్ క్రైమ్ లొకేషన్లపై దాడులు కూడా జరిగాయి. ఇక థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్నట్లు సైబర్ క్రైమ్ కాంపౌండ్లు ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు శ్రీలంకను అడ్డాగా చేయాలనుకున్నారు. చైనీస్ గ్యాంగ్లతో అప్రమత్తమని శ్రీలంక పోలీసులు పొరుగు దేశాలకు సలహా ఇస్తున్నారు.